ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన దృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే ప్రాంతాల్లో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ అవసరతలతో నా ప్రభా బిడ్డలు మీ దగ్గరకు వచ్చి వారికి అవసరత మీ పాదాల దగ్గర పెట్టారు. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వారి కుటుంబాలని, వారి గృహాలను ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని ప్రభా ప్రతి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి, మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా ప్రవర్తించాలి బిడ్డలకు నేర్పించిన నా తండ్రి. బైబుల్ చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కానీ మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున ప్రభా మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి, మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. మీ మాటలు జాగ్రత్తగా విని నా ప్రభా మీరు ఎలా అయితే ఉండమని, ఎలా అయితే జీవించమని, ఏ విధంగా మాట్లాడాలని, ఎలాంటి చూపులు కలిగి ఉండాలని నా ప్రభు, ఎలాంటి ప్రవర్తనతో జీవించాలని మీరు చెప్తున్నారు. మీ మాటలు గ్రహించుకొని మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా వల్ల అయితే కాదయ్యా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే, నా తండ్రి నాతో ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? నా తండ్రి నా ముందున్నాడు, నా ముందున్న ప్రతి సమస్యను నా తండ్రి తీసివేస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల వైపు చూడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసును ఉంచుకునేలా నేను ప్రవర్తించాను, నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా దారి తప్పుతున్నారా అని నా ప్రభ గ్రహించుకొని నా ప్రభ సరిచేసుకునే జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మనుషుల మీద ఆధారపడకుండా, ఎంత సమస్య అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఆత్మీయంగా మీలో ఎదగే కృప నా ప్రభ మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి. మీ మీద ఎలా ఆధారపడాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి, ప్రతి సమస్య ప్రతి అవసరత మీ మీద ఎలా ఆధారపడాలి, మీరు మాత్రమే మాకు శాశ్వతమైన పరిష్కారం మాకు మీరు చూపిస్తారు అని ఎలా మిమ్మల్ని నమ్మాలో నా ప్రభా, మీ మీద ఎలా విశ్వాసం ఉంచాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా, లోకంలో నా ప్రభా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని ఎలా వెంబడించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు చేసేనా తిరిగి నా ప్రభ మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా బిడ్డలు దారి తప్పకుండా నా తండ్రి మీ వైపే వాళ్ళ మనసులు పెట్టేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ లోక ఫ్యాషన్ నా ప్రభ బిడ్డలు అనుసరించకుండా నా తండ్రి ఏం కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకోకుండా, అయ్యో నా తండ్రి చెప్పాడు కదా, నా తండ్రి మాట చొప్పున నేను జీవించాలి కదా అనే
హృదయాన్ని నా ప్రభు, భయాన్ని నా తండ్రి బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఒక్క దినం అంతే నా ప్రభు, యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, భయపడలేదు, అవిశ్వాసిగా మారలేదయ్యా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవాకే మహిమ కలుగును గాక అని నా ప్రభు ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, కానీ నా తండ్రి మీరు పక్షపాతి కానే కారయ్య. ఒక్క చిన్న సమస్య వస్తేనే సతమతమైపోతున్నాం. ఆ సమస్య గురించి ఆలోచిస్తా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. మీ మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం నా తండ్రి. మాలో ఉన్న ఈ బలహీనత తీసివేసిన ప్రభ, యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారి వలె నా తండ్రి, తల్లి గర్భములో పిండముగా రూపింపు పడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినమునకు 7 మార్లు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాడు, అటువంటి హృదయాన్ని నా ప్రభా, కృతజ్ఞత హృదయాలు మాలో కలిగించమని పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. హనోకు గారి వలె నా ప్రభా, మీతో ఎలా నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి. వారంత గొప్పవారం కాదు నా తండ్రి, అయినా ఆశ నా ప్రభా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీతో కలిసి నడవాలని, మీలో జీవించాలని నా తండ్రి, మీకు ఇష్టలుగా మేము బ్రతకాలని, మీకు నచ్చినట్టు నా ప్రభు మేము ప్రవర్తించాలని ఆశ నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మాలో ఉన్న బలహీనతలు తీసివేసి నా ప్రభు మీ వైపు మా హృదయాలు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే మేము ఎంత కష్టపడ్డా నా ప్రభా, నిద్రాహారాలు మానుకొని సంపాదించినా సరే మీ ఆశీర్వాదం లేకపోతే మాకున్న సమస్తము సమకూరవు నా తండ్రి. కనీస అవసరాలు కూడా మాకు తీరవు నా ప్రభా. కానీ మీ ఆశీర్వాదం ఉంటే నా తండ్రి, మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ దయ, మీ కరుణ నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత జాలిపడ్డారు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీరు కలిగిన ఆ హృదయాన్ని నా తండ్రి, సున్నితమైన మనసు నా ప్రభా మాలో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపండి నా ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇంట్లో వాళ్లతో నా తండ్రి సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. మా విషయంలో ఎవరైనా తప్పు చేసినా కూడా, మమ్మల్ని బాధ పెట్టినా కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీకు నమ్మకంగా, మీకు లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణం కూడా మీ చూపులు నా ప్రభు మా మీదే ఉన్నాయని, భయముతో ఎలా జీవించాలో, భక్తితో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీరు ఇష్టమైన పనులే మేము చేసే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టం లేనిది ఏది కూడా నా ప్రభా, మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి ఆరోగ్యమైన, గొప్ప పేరు ప్రతిష్టమైన, మంచి జ్ఞానమైనా సరే నా తండ్రి, ఏది కూడా మాకొద్దు నా తండ్రి. స్థలాలైనా పొలాలైనా సరే నా ప్రభా, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మీరుంటే చాలు నా తండ్రి, మీ తోడు మాకుంటే చాలయ్యా. మీ నీడలో, మీ కాపుదల్లో నా తండ్రి, మీ రక్షణ కంచెలో నా ప్రభు మేముంటే చాలు నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, మీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్న, మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
అయినా సరే నా ప్రభ మీరు పక్షపాతి కారు నా తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకి లోబడమని మీరు చెప్పారు నా తండ్రి, గౌరవించాలని మీరు చెప్పారు నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. వ్యతిరేకంగా బిడ్డలు నడుచుకోకుండా మరి నా ప్రభ వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, వారి గురించి చెడుగా మాట్లాడకుండా వారికి లోబడే మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభ. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మీరు మాట ఇచ్చారు నా ప్రభ, మాట తప్పని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. 10 మంది నీతిమంతులున్నా ఆ దేశాన్ని పట్టణాన్ని నాశనం చేయనని చెప్పింది దేవా. బిడ్డలు నా తండ్రి మరి మా దేశంలోకి ఎలాంటి శత్రువులు నా ప్రభ దేశంలోకి రాకుండా నా తండ్రి మీ కాపుదల మీ 2 అంచెల కంచె నా ప్రభ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా. నశించిపోతున్న ఎన్నో ఆత్మలు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, పాపంలోకి జారిపోతున్నారు, అపవాది చేతిలోనే ఇంకా బంధింపబడి ఉన్నారు నా తండ్రి. బిడ్డల అపవాది చేతిలో నుంచి విడిపించిన ప్రభ మీ ప్రేమ తెలుసుకునే కృపాధన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అప్పటి వరకు ఓర్పు సహనాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పిన దేవ. సహోదరుల వల్ల నా ప్రభ బిడ్డలు కలిసి ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉన్నారయ్యా. సమాధాన పడకుండా నా తండ్రి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు నా తండ్రి. అది మీకు ఇష్టం లేదయ్యా. మీరు ఐక్యత కలిగి జీవించమన్నారు. మీరు చెప్పిన మాట బిడ్డలు శ్రద్ధగా ఆలకించి నా ప్రభ ధ్యానించి అయ్యో ఇలా ఉంటే కదా నా తండ్రికి ఇష్టంగా ఉండేది మేము అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ప్రేమగా కలిసి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తగ్గింపుగా దీన మనసు కలిగిన ప్రభ, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు నా తండ్రి పరిశుద్ధంగా మీరెలా జీవించారు అటువంటి పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోక పాపాన్ని మాకు అంటనివ్వకుండా నా ప్రభ మా అంతటా మా వల్ల అయితే కాదు నా తండ్రి, మాకున్న బలం సరిపోదయ్యా. మాకు మీరు తోడుంటేనే నా తండ్రి ఎలాంటి పాపము కూడా నా ప్రభ మాకు అంటనివ్వరు నా తండ్రి. మీ కృప మా చుట్టూ ఉంటేనే నా ప్రభ పాపంలో పడిపోకుండా పాపంలోకి జారిపోకుండా మీ భద్రత మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేయదగిన పని పొందుకొని నా తండ్రి వారి శక్తి లోపం లేకుండా కష్టపడాలి అనే మనసు నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. సోమరితనాన్ని తీసివేసి నా ప్రభ చురుకైన భాగ్యాన్ని మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పుల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో అప్పులు తీరాలని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు, అయ్యో మాకు ఇంకా వేరే దిక్కు ఏదీ లేదు, ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు నా ప్రభ అప్పు ఎందువల్ల చేయవలసి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభ. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభ వారికి అప్పులు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ అప్పులు తీరడానికి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని నా ప్రభ ఇంటిని అమ్మకానికి పెట్టారు, మంచి ధర రావాలని నా ప్రభ ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఉన్నది కోల్పోకుండా నా ప్రభ వేరే దిక్కు నుంచి నా ప్రభ బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మరి నూతన గృహం కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా ఎంత సమకూర్చుకున్నా అదంతా వ్యర్థమేగా నా తండ్రి. ఒకనాడు అదంతా విడిచిపెట్టిన ప్రభ మరణించాల్సిందేగా నా తండ్రి. అశాశ్వతమైన వాటి మీద మా మనసులో పెట్టకుండా శాశ్వతమైన మీ రాజ్యం మీదే మా ఆలోచన మా మనసు పెట్టేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమే జరగాలని తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గృహాల కోసం ప్రార్థించమని అడిగారు, ఒక సొంత గృహం మాకు మరి అనుగ్రహించమని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే బిడ్డలకు ఒక గృహాన్ని నా ప్రభ మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ
ఎల్లప్పుడూ మీకు లోబడి నా తండ్రి, మీకు దాసులుగా మేము ఎలా లోబడి తగ్గింపుతో మీరెంత తగ్గించుకున్నారు అంత తగ్గింపుతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ, అలవాటు చేయండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుకెళ్తారు, మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు చురుకుగా ఉంటారు నా తండ్రి. వారు చదివింది మర్చిపోరయ్యా, జ్ఞాపక శక్తి మీరిస్తేనే నా తండ్రి. బిడ్డలు ప్రతి విషయంలో కూడా బిడ్డల ముందు మీరుండి వారిని ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి, ఆ తల్లిదండ్రులు భయపడకుండా అధైర్యపడకుండా అయ్యో నా బిడ్డలకి ఏమన్నా ఇద్దేమో అని నా ప్రభా టెన్షన్ పడకుండా ఆలోచన పెట్టుకోకుండా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, మాకు నా తండ్రి ఉంటాడు, నా బిడ్డలకు కూడా నా తండ్రే తోడుగా ఉండగలడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. హాస్టల్లో ఉన్న బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి చదువుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతులని నా ప్రభా సొలొమోన్ రాజు గారికి గొప్ప ఘనత వచ్చింది. ఆ జ్ఞానం మీరిచ్చిందేగా నా తండ్రి. మీరు పక్షపాతి కారయ్యా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి. మీ చిత్తమైతే సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి బిడ్డలకు నా ప్రభా ఆ జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని నా ప్రభా పర్మనెంట్ కావాలని ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్తమే నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. మీ చిత్తమైతే బిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి క్షణం కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ చిత్తమైతే ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరూ విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభు ప్రతి విషయంలో నా తండ్రి ఇద్దరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో కలిసి ఉంటారు నా ప్రభా. మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామయ్యా. అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించి అటువంటి సంబంధాలు మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకొని ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్ళిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డల వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎలాంటి ఏ లోటు కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అప్పుల పాలవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా ప్రభు ఎలాంటి గొడవలు డిస్టర్బెన్స్లు అవ్వకుండా చక్కగా నా ప్రభా వివాహం జరిగింది నా తండ్రి. జరిగించమని అడుగుచున్నామయ్యా. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోక మనుషుల్లాగా నా లోకస్తుల్లాగా నా తండ్రి బిడ్డలు ఆలోచించకుండా పంతాలకు పోకుండా పట్టింపులకు పోకుండా నా ప్రభా అజ్ఞానుల వలె ఆలోచించకుండా జ్ఞానుల వలె ఎలా ఆలోచించాలో బిడ్డలకు నా తండ్రి గ్రహింపిబడు నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి లోకస్తుల్లాగా నా ప్రభా మరి గొడవలకు వెళ్లకుండా పంతాలకు పోనివ్వద్దు నా తండ్రి. తగ్గింపు దీన మనసు అయ్యో నా తండ్రి చెప్పాడు నా భర్తకు లోపడమని. నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నా భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని గ్రహించుకునే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తల వారి మనసుల్లో ఒకరి ఎడల ఒకరికి మరలా నూతనంగా ప్రేమ నూతనమైన నమ్మకాన్ని మరలా పుట్టించి
అనుగ్రహించి మరొకసారి బిడ్డలు జతపరిచిన ప్రభు మీ చిత్తంలో జతపడితేనే మరలా వాళ్ళు ఎప్పుడు నా తండ్రి కలిసే ఉంటారు నా ప్రభా. నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి, మనుషుల వైపు చూడకుండా, హాస్పిటల్ మెడిసిన్ మీద వాళ్ళు ఆధారపడకుండా, అయ్యో నాకు ఈ లోపం ఉందంట, నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి భయపడకుండా, నా తండ్రి ఉన్నాడు, గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా అని నా ప్రభ గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. మనుషులు చూసి వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా, మనసు పెట్టకుండా మీ వైపే చూస్తాను నా తండ్రి. మీ మాట మీదే వాళ్ళ మనసు, వాళ్ళ ధ్యాస, విశ్వాసం ఉంచే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. హన్నా వలె వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించారో బిడ్డలకు నేర్పించు నా ప్రభ. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగి ఎలా జీవించాలో నేర్పించు నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అందరితో సమాధానంగా ఉండేలా వారి మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రానివద్దు నా తండ్రి, రానివ్వరయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా తండ్రి ఉన్నాడు నాకు తోడు, పరమ వైద్యుడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని గ్రహింపు బిడ్డలో ధైర్యాన్ని కలిగించు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా ప్రభ నార్మల్ డెలివరీ, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, స్వస్థత కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, అది థైరాయిడ్ అయినా, పక్షవాతమైన, పెరాలసిస్ అయినా సరే నా తండ్రి, నరాల బలహీనత అయినా, ఫిట్స్ తో బాధపడుతున్నా సరే నా ప్రభ, కడుపులో గడ్డలతో నా ప్రభ, క్యాన్సర్ గడ్డలైనా సరే, గుండె జబ్బులతో నా తండ్రి, ఆస్తమాతో నా ప్రభ, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక దగ్గు, జలుబులు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించున్నా ప్రభ. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, స్వస్థత మీ దగ్గర ఉన్నప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, భయపడకుండా, వారికి ఉన్న అనారోగ్యాన్ని చూసుకొని భయపడకుండా, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేనే ఎక్కడున్న తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి ఉంటాను అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి, వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభ. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఒకనొక సమయంలో హిజ్కియా గారు నా ప్రభ మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువగా వచ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చడం నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. హిజ్కియా గారంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డలు తెలుసు తెలియకో నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి, దయతో క్షమించిన ప్రభ. బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి, అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు చేయి విడిచిపెట్టొద్దు అయ్యా. ఈలోక జ్ఞానంతో బిడ్డలు ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరు ముందుంటేనే బిడ్డలు సక్సెస్ అవుతారయ్యా. బిడ్డల ముందు మీరుంటేనే నా ప్రభ వారి వ్యాపారం అభివృద్ధి చెందేది నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపు, దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను చెప్పాలి నా తండ్రి. అటువంటి కృతజ్ఞత హృదయాలు నా ప్రభ. మీరు చేసిన మేలను మర్చిపోయే మనసు మాకు రానివద్దు నా తండ్రి. కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి
లోకంలో పడిపోతున్నారు. అది తప్పు కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారయ్యా. మీ మాట చొప్పున బిడ్డలు నడుచుకోవాలి. లోకాన్ని అసహించుకొని చెడు ప్రవర్తన నా ప్రభ బిడ్డల నుంచి తీసివేసి నా ప్రభ సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. యవన కాలంలో ప్రతి ఒక్క యవనస్తుడు నా తండ్రి మీ కాడిని మొయ్యాలి. యవనస్త్రీ మీ కాడిని మొయ్యాలి నా ప్రభ. లోకానికి వ్యతిరేకంగా జీవించాలి. మీకు ఇష్టలుగా నా ప్రభ బిడ్డలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వారి ఏ పరిస్థితులు ఏ స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభ పాపము చేయకుండా పారిపోయే మనసుతో బిడ్డలు నింపండి నా తండ్రి. ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడాలి. అయ్యో నా తండ్రి చెప్పాడు కదా, ఆ ప్రకారంగా నేను జీవించాలి, లోక ఫ్యాషన్ నేను అసహించుకోవాలి అనే మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన, ఎడారిలో నేను నడిచినా సరే నాకు తోడుగా వచ్చేది నా తండ్రి కదా అనే గ్రహింపు బిడ్డలకు కలిగించి ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభు టెన్షన్ పడకుండా, వారి కుటుంబస్తుల కోసం బిడ్డలు భయపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి వారిని ఓదార్చి నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారి వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరే ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. బిడ్డలు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా ప్రభ బానిసగా ఈజిప్ట్కి అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అది ఒకరి మీద నా ప్రభ ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా నా తండ్రి, జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభ. యోసేపు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డలు దేశానికి నా ప్రభ వెళ్ళినప్పుడు బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుచిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా అందరూ వారితో సమాధానంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ కాపుదల నా ప్రభు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.